ప్రైజ్ ద లార్డ్. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. మరి సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవులారా, మీ బైబిల్ గ్రంథం తెలిసి సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేను చదువుతున్నాను, దయచేసి వినండి. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమును నున్నట్టుగా కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించెను, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయును. ప్రియమైన దేవుడిలారా, దేవుని సంగమా, నేను ఈ వాక్యం చెప్పడానికి గల కారణం, ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, రాబోయే దినాల్లో క్రిస్మస్ కాలం కాబట్టి ఈ క్రిస్మస్ గురించినటువంటి మాటలు, కొన్ని విషయాలు జ్ఞాపకం చేద్దామని మరి ఈ వాక్యాన్ని నేను తీసుకున్నా. ఏమిటి ఈ వాక్యము అంటే, మనకి ఈ వాక్యంలో ఉన్నటువంటి అన్ని ఆ పదాలు మనకు అవసరం లేదు, కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి 5వ లైను మనం చూస్తే, నక్షత్రము యాకోబులో ఉదయించెను, రాజదండమును ఇశ్రాయేలులో నుండి లేచును. నక్షత్రము రాబోయే దినాలలో మరి ప్రతి చర్చి మీద, ప్రతి ఇంటి మీద నక్షత్రాలు ఉంటాయి. మా చిన్నప్పుడు కొంతమంది అనేవారు పైన స్టారు కింద బారు అనేవి. సో ఆ స్థితిలో ఇప్పుడు లేరు అని నేను సంతోషిస్తున్నాను. అయితే ఇప్పుడు నక్షత్రము శ్రీమదేవుని ద్వారా దేనికి గుర్తు అంటే, యేసు ప్రభువారికి గుర్తు. నక్షత్రము యేసు ప్రభువారికి గుర్తు అయితే, మరి యాకోబు దేనికి గుర్తు? యాకోబు మనందరికీ తెలుసు, యాకోబు మోసగాడికి ముంగుర్తు. నక్షత్రము మరి యేసు ప్రభువారికి గుర్తు అయితే, యాకోబు మోసగాడికి ముంగుర్తుగా కనబడుతూ ఉంది. అంటే మోసగాడిలో నక్షత్రము ఉద్భవించింది. అంటే అబద్ధములో, పాపములో, మోసములో ఉన్నటువంటి యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా పిలిచాడు, రక్షించుకున్నాడు. యాకోబులో ఉన్నటువంటి మోస జీవితాన్ని ఆయన తొలగించి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి నక్షత్రాన్ని ఆయనలో ఉద్భవించాడు. కనుక యాకోబు జీవితము కలిగినటువంటినప్పుడు, మరి యాకోబుగా బ్రతికినప్పుడు మరి మామను మోసగించాడు, అన్నను మోసగించాడు, తండ్రిని మోసగించాడు. మరి ఎప్పుడైతే మరి నక్షత్రము అంటే దేవుడు అతనికి తాకాడో, ఎప్పుడైతే దేవుని దర్శనాన్ని తీసుకున్నాడో, మరి అరణ్యములో దేవుని దగ్గర పెనుగులాడినప్పుడు మరి దేవునితో సహవాసం కలిగి, మరి దేవుని కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడి, పశ్చాత్తాపడి, కన్నీళ్లు కార్చి, ప్రభువా నువ్వు నీ పేరు చెప్తాను కానీ నేను వదలనని గట్టిగా పట్టుకుని ఉంటే, దేవుడు చక్కని పేరు పెట్టడానికి. నీవు మనుషులతో పోరాడి గెలిచావు, దేవునితో కూడా పోరాడి గెలిచావు, కనుక నీవు మరి ఇశ్రాయేలుగా పిలువబడతావని ఒక మంచి పేరు ఆయనకి పెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోసగాడిలో యేసు ప్రభు ఉద్భవించడం అంటే అదే ప్రియమైన. నక్షత్రము యేసు ప్రభు వారికి గుర్తయితే, మరి యాకోబు మోసగాడికి ముంగుర్తుగా ఉన్నాడు. మోసగాడిలో ఉన్నటువంటి ఆ యొక్క మోస జీవితాన్నంతటిని కూడా మరి ప్రభువారు మరి తీసివేసినట్టుగా చూస్తున్నాం. యెషయా గ్రంథంలో మనం ఆయనతో కలిసి ఉన్నప్పుడు 2 విషయాలు మాట్లాడతాడు. అక్కడ 2 సార్లు పిలుస్తాడు. యాకోబు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, ఇశ్రాయేలు, నిన్ను పేరు పెట్టి పిలిచాను, నువ్వు నా సొత్తు అంటాడు. యాకోబు వేరు, ఇశ్రాయేలు వేరు కాదండి. యాకోబే ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, యాకోబే ఇశ్రాయేలుగా పిలువబడ్డాడు. నీ పేరు పెట్టి నేను పిలిచాను, నువ్వు నా సొత్తు అంటాడు. మనం ఎవరి సొత్తు అంటే దేవుని సొత్తు. ఎందుకంటే ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు.
మనలో ఉన్న పాప జీవితాన్ని, చీకటి బతుకుని, చీకట క్రియలను పారద్రోలి ఆయన నక్షత్రము వలె మన హృదయంలోనికి వచ్చి ఆ వెలుగును మన జీవితంలో వెలిగించాడు. ఆ వెలుగును మనం అనుభవించాలి. యాకోబు ఆ వెలుగులోకి వచ్చిన తర్వాత తన పాప జీవితాన్ని గుర్తు చేసుకున్నట్లన్నిటిని విడిచిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియ దేవుడిలారా. మరి నక్షత్రము యాకోబులో ఉద్భవించింది అంటే మరి యేసు ప్రభు వారు మరి దేవుని యొక్క ప్రేమ పొందుకున్నటువంటి ఆ యొక్క యాకోబుని గురించి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగాడంటే మరి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కనుక ఆయన మనస్సు అప్పుడు మారినట్టుగా ప్రభు చూశాడు. కనుక అతనికి పేరేం పేరు పెట్టాడు అంటే యాకోబు అనేది కాదు కానీ నీ పేరు ఇశ్రాయేలుగా పిలువబడుతుందని చెప్పాడు. నిజంగా మరి ఈరోజు మన జీవితంలో కూడా ఇశ్రాయేలుగా మనం పిలువబడుతున్నామా? అనగా దేవుని పిల్లలుగా, దేవుని యొక్క సొత్తుగా, దేవుని జనాంగముగా మనం పిలువబడుతున్నామా? ఇక పాత బ్రతుకు పాత జీవితంలోనే ఉన్నామా? పాత బ్రతుకులో ఉంటే మనం ఇశ్రాయేలుగా పిలువబడం. ఒకవేళ యాకోబు కనుక అప్పటికీ ఆయన మారకపోతే, నక్షత్రం ఆయనలో ఉద్భవించకపోతే ఆయన పాత బ్రతికేవాడేమో. దేని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మన అందరము మరి ఈ నక్షత్రాన్ని, మరి ఈ నిజమైనటువంటి వెలుగును మనం పొందుకోవాలి. యోహాను సువార్త మరి 1వ అధ్యాయం 9వ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ అంటాడు, అది నిజమైన వెలుగు ఉండెను, అది మనుష్యులలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది అని చెప్తాడు. అంటే ఈరోజు మరి ఆ రోజున మరి ఆ నక్షత్రం అనబడినటువంటి దేవుడు యాకోబులోనికి రాకపోతే యాకోబు జీవితం మారేదా? యాకోబు బ్రతుకు మార్చబడేదా? యాకోబు దేవుని సన్నిహితంగా ఉండేవాడా? కాదు ప్రియమైన దేవుడులా. కనుక యాకోబును మార్చినటువంటి దేవుడు ఈరోజు నిన్ను నన్ను మార్చుకున్నాడు. తన పని కొరకు, తన యొక్క సంఘంలో ఒక నాయకుడిగా, లేదంటే ఒక లీడర్గా, లేదా ఒక విశ్వాసిగా, ఒక బలమైన సాధనంగా దేవుడు ఈరోజు నిన్ను నన్ను వాడుకుంటున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన వెలుగు మనలో పెట్టాడు. ఆ వెలుగు చీకటిలో సంచరిస్తున్నటువంటి వారందరికీ మీరు ఉద్భవించాలని, చీకటిలో ఉన్నటువంటి వారికి నిజమైన వెలుగును ప్రదర్శింపజేసి వారిని కూడా ఈ వెలుగులోనికి తీసుకురావాలి అని దేవుడు మొట్టమొదటిగా మనల్ని వెలిగించాడు. అందుకే యోహాను సువార్తలో మనకి అంటే మీరు మీ నడుములు కట్టుకుని మీ దీపములో వెలుగనేయడి అంటాడు. మన దీపము, దేవుడు పెట్టిన దీపము వెలుగుతూ ఉండాలి. ఆ నక్షత్రము మరి పాక మీదో లేకుంటే మన మేడ మీద పెట్టుకోవటం కాదు, మన హృదయంలో ఆ నక్షత్రం ఉద్భవించాలి. యాకోబు జీవితంలో ఉద్భవించినటువంటి నక్షత్రం వలన అతను మార్పు కలిగింది. ఈరోజు నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో, మనందరి జీవితంలో ఆ నక్షత్రము మరి దేవుని వెలుగై మన జీవితంలో ఉద్భవించినప్పుడు మనం అనేకులకు సాక్షిగా ఉండగలుగుతాం. అలాంటి అనేకమైన సాక్షులకి మనం ఉండే విధంగా మనం అందరము కూడా ప్రభులో సాగుదాం. దేవుని నక్షత్రము వెలుగును ధరించుకుని ఆ వెలుగులో మనం ఉందాం. దేవుని కృప మనపై ఉండునాగున మనం ప్రభులో సాగిపోదాం. అట్టి కృప ఆశీర్వాదములు దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుందాం. దేవుడి వాక్యమును దీవించి తన వెనుకలో మనందరినీ ఆశీర్వదించి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. మనందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ అందరికీ మరొకసారి ఈ యొక్క మరి అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మన యొక్క టీఈసీ ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కొంతమంది చూస్తున్నారు, వదిలేస్తున్నారు. మీ తోటి వారికి తెలియచేయండి. ఎందుకంటే అందరి అడ్రస్లు మా దగ్గర ఉండు, అందరి ఫోన్ నెంబర్లు కూడా మా దగ్గర ఉండు. కనుక మీరే మీ యొక్క స్నేహితులకి, మీ యొక్క ఫ్రెండ్స్కి, మీ బంధువులకి మరి ప్రభు యొక్క వాక్యాలను మరి వారికి ఫార్వర్డ్ చేయమని మరొకసారి మనం చేస్తూ మాటలు ముగిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ తన కృపలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.